అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ అంబుద్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన గురించి మాట్లాడే ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక ట్వీట్ వేశారు. స్పీకర్ నోటికి హద్దు లేదు పద్దు లేదు, అసెంబ్లీలో పరస్పర డబ్బా సొంత డబ్బా తప్ప ఏమీ లేదు, శాసనసభకు వెళ్ళకపోయినా ప్రజల సమస్యలపై పోరాటం చేస్తాం. ఎవర్రాపై మీరు పోరాటం చేయనీకి? ఎవరు మీరు అసలు? ఈయన గెలిచిండా బీగిండా? ఏమీ చేయాల. ఈయన అసలు ఎవరు మాట్లాడనీకి? మాట్లాడే అర్హత కూడా లేదు ఈయనకి. ఈయన ఏదో మాట్లాడుతున్నాడు. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూశాక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి షేర్ చేయండి. అయ్యా అంబుతో మాట్లాడయ్యా. ప్రతిపక్షం దొంగ సంతకాలు పెడుతుందండి. మరి ప్రతిపక్షం అది మన దొంగ ప్రతిపక్షం అనేది ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే మీరు దొంగతనంగా వచ్చి అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టేసి పోతున్నారు. మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడనీకి లేకుండా ఆడ కూర్చోనికి ధైర్యం లేని వాళ్ళు మీకెందుకురా ఎమ్మెల్యేలు? అసలు మీకెందుకురా పదవులు? ఎందుకు రాజకీయం చేస్తున్నారు? ప్రజల పైసలు తీసుకోనికి, ఆ జీతం తీసుకోనికేనా మీరు బతికేది? వీడెవడు అసలు మాట్లాడడానికి నాకు అర్థమవుతలే. ఈయన ఎవరు? చిత్తుగా ఓడిపోయినా. ఈయనకు మాట్లాడే అర్హత ఉందా? సరే, వైఎస్ఆర్సీపీ పార్టీలో నువ్వు ఏమైనా క్యాడర్ అంటే పెద్ద క్యాడర్ని, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నా వల్లనే బతుకుతుంది, నేనే బతికిస్తున్నా ఇట్లా చెప్పి మాట్లాడానికి నువ్వేనా తూపా? జగన్ ఇచ్చే తొత్తులో నువ్వు ఒక తొత్తుగాడివి అంతే, దానికి మించి ఏం లేదు. అసలు ఎందుకు నువ్వు అంతగానో మాట్లాడుతున్నావు? సరే, ఒకసారి ఈయన మాట్లాడే మాటలు మొత్తం విని దాని తర్వాత మనం బయటకు వద్దాం. ప్రతిపక్షం ఏదో మాట్లాడుతుంటే ఆయనకి స్వామి అట్లా చింతకాయలు అయ్యన్న పోతుంది. స్పీకర్ కానీ నోటికి అద్దు వదుకున్నా ఏం మాట్లాడుతుందో తెలుసా నీకు? ఇంతకుముందు ఏం మాట్లాడు చూసారా? ఈ పత్తితో ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పత్తితో మాట్లాడిన మాటలు నేను తర్వాత వినిపిస్తాను. ఇది కొంచెం తర్వాత చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ పత్తితో మాట్లాడే మాటలు. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక్కొక్క డైలాగ్ ఇస్తారు. ఒక్కొక్క డైలాగ్కి జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ చూడండి, అదిరిపోతుంది. వీళ్ళు ప్రజల సమస్యల గురించి ఏమైనా మాట్లాడంటారా అని చెప్పి వీళ్ళకి అసెంబ్లీకి పంపిస్తే డబ్బాలు కొట్టుకున్నారు. డబ్బాలు ఇట్లా చప్పట్లు. మనం భజన చేస్తాం గట్లనే చేసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దానికి నవ్వుకుంటా, ఏంద్రా బాబు నీ నవ్వేంది, నువ్వేంది? అందుకోసమే నువ్వు 151 నుంచి 11కి తీసుకొచ్చారు. ఆ 11 కాస్త 1కి మారుతుంది. ఆ రోజున నువ్వు ఎట్లుంటావో నీకే తెలియాలి. ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. మాట్లాడమ్మా. జగన్ అంటే పేరు కాదు అధ్యక్ష, జగన్ అంటే ఒక బ్రాండ్ అధ్యక్ష. దానికి ట్యాగ్ లైన్ ఏంటంటే చెప్పాడంటే చేస్తాడంతే, అనుకున్నాడంటే చంపేశాడంటే. బూమ్ బూమ్ బీర్లు, స్పెషల్ స్టేటస్లు ఇట్లాంటి బ్రాండ్లు అన్నీ అయ్యే తీసుకొచ్చినాయి. జగన్ అన్ననే తీసుకొచ్చిండమ్మా. అధ్యక్ష జగన్ గారికి ఒక పేరు ఉంది అధ్యక్ష. ఏంటది? జగన్మోహన్ రెడ్డి ముండోడు, ఎవరి మాట వినరు అని అంటుంటారు అధ్యక్ష. నిజం అధ్యక్ష, ముండోడు అధ్యక్ష, ఎవరి మాట వినరు అధ్యక్ష. బాబా అధ్యక్ష అందుకే అక్క జగన్ అన్నని బొక్కలు ఇన్ని రోజులు వేసింది, ఎవరి మాట విన్నందుకే. చెప్పు. అందుకే అధ్యక్ష ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అధ్యక్ష. అవునక్క, అందుకోసమే అధ్యక్ష. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది అధ్యక్ష. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది అధ్యక్ష. అదే పసుపుతో కలిస్తే అక్షంతలు అవుతాయండి. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది అధ్యక్ష. మిమ్మల్ని ఖచ్చితంగా చేతబడి చేసారు కాబట్టి మీకు 151 నుంచి 11కి వచ్చారు. అక్కడ నీ డైలాగ్ వద్దక్క, ఇంకా నీకు దండము. ఇంకా ముందుకు పోదాం. నీ వదిలే, మస్తు ఎక్కువ అయిపోయింది, సోది కొడుతున్నాను. ఇంకొకరు వస్తారు, అమ్మో వచ్చిందమ్మా వయ్యారి వచ్చింది. ఇంకో డైమండ్ వచ్చింది. ఈ మాటలు మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇట్లా నవ్వుతున్నావు, ఎట్లుంటున్నావు, ఎట్లా భరిస్తున్నావు ఇన్ని రోజులు? అసలు ఆ ఏపీ ప్రజలు మిమ్మల్ని ఎట్లా భరించారో అర్థమవుతలే, అసలు ఎట్లా ఎన్నుకున్నారో అర్థమవుతలే. ఈ యొక్క డైలాగ్లు మాత్రం మామూలు ఉంటుంది, ఒక్కొక్కటి ఇచ్చి పడేస్తుంది. ఏంది రిజెక్ట్ చేసినా కానీ జగన్ అనుకుంటే అధ్యక్ష ఏదో చిన్న డైలాగ్, ఇది డైలాగ్ చెప్పడానికి వెళ్ళిందంట వయ్యారి. డైలాగ్ చెప్పడానికి, సమస్యల మీద మాట్లాడనమ్మా అని చెప్పి వీళ్ళకి అసెంబ్లీకి వెళ్ళమంటే వీళ్ళు డైలాగులు మాట్లాడుతున్నారు. మీరు దేవుడు స్వామి చెప్పక్క. నువ్వు అనుకుంటే అవును స్వామి, అయితే స్వామి అవును ఇక నవ్వుతా ఉంటాడు. నీ కోపం శాపం, అబ్బా శాసనం స్వామి. అయ్యో తప్పకుండా అవద్దు అధ్యక్ష. పోలవరం పూర్తి చేసి రాసుకున్నారు. అందుకోసం దింపేసారు. ఇంకా ఈయన కనిపిస్తలేడే అసెంబ్లీలో. ఏడని కనిపించిందా మీకు? ఏడ కనిపించాడు. ఏది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకు ముందు చూడండి ఎంత వయసులో ఉన్నాడు. ఇప్పుడు పాపం వయసు బార్ అయిపోయింది, మతి స్థితం లేదు. ఇంకా ఈయన మతి మరుపు అన్నీ వచ్చేసినాయి. ఏమైపోయినావు? చాలా మంది అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేస్తున్నా, సభకు మనవి చేస్తున్నా, రాసుకోమన్న వాళ్ళు మా సభానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిన వారు అనుమరుగైపోయారో గుర్తు పెట్టుకోండి. పాపం ఒక్కరే మిస్. డబ్బాలు కొట్టుకోవడంలో మీకు మీరే సాటి, మీకు లేరు ఎవరు పోటీ. అంత మంచిగా కొడతారయ్యా మీరు డబ్బాలు, అంత మంచిగా.
మళ్ళీ ఇంతకుముందు మాట్లాడుతూ ఉన్నాడు కదా, డబ్బాలు కొట్టుకుంటున్నారు వీరు అసెంబ్లీకి వెళ్ళి. ఇడు కొట్టేది ఏంది మరి ఇప్పుడు? ఇడు కొట్టేది ఏం చెక్క భజననా? యాడికైనా బయటికి పోయి ఇట్లా కొట్టుకుంటే పైసలైనా ఇస్తారు. నీ ముఖం చూసి ఎవడు ఇయ్యడు అనుకో, దాని పక్కన పెట్టేస్తే. మిస్ అయ్యారు. అచ్చెన్నాయుడు గారు పొరపాటు వచ్చారు. తర్వాత వాటిని నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారని కూడా మనం చేస్తాం. పోలవరం పూర్తి చేసి ఎన్నికలు వెళ్తాం, రాసుకో 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 అన్నారమ్మా. చేశారా? ఏది ఏమైనా సరే అంబూతికి వయసు అయిపోయింది, ఆయన మాట్లాడే మాటలకి అర్థం లేదు పర్థం లేకుండా పోయింది. మళ్ళీ అదే సజ్జల స్క్రిప్ట్ ఇచ్చిండు, అదే మాట్లాడిండు, దానికి అసలు ఏమీ లేదు పట్టించుకోనికి. కానీ వీళ్ళు మాట్లాడే మాటలకి ఏపీ ప్రజలందరూ కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏదేమైనా సరే నెక్స్ట్ టైం మీరు ఇంకో నిర్ణయం తీసుకోవాలి. ఈసారి వీళ్ళకి 11 వచ్చింది, నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఒకటే రావాలి. అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే రావాలి. ఇంకా ముఖం యాడబెట్టుకోవాలో చూసుకోకుండా ఉండాలి. బయటికి వచ్చి మాట్లాడకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం చేత కాదు, దొంగతనంగా సంతకాలు పెట్టి పోతారు. ఏమైనా కాలేజ్ పొరగాలు అనుకుంటారు వీళ్ళు గోడ దూకి వెళ్ళిపోవడానికి. అరే మీరు అసెంబ్లీ రా బాబు, మీరు ఎమ్మెల్యేలు రా బాబు. అసెంబ్లీకి వెళ్ళడానికి చేత కాదు, అసెంబ్లీలో కూర్చోడానికి చేత కాదు, సరిగ్గా మాట్లాడడానికి చేత కాదు, మంచి పరిపాలన చేయడానికి చేత కాదు. ఎందుకు మీరు ఇంకా బతికి అనవసరంగా మాట్లాడుతున్నారు? ఏదేమైనా సరే ఈ ఆంబోతు మాట్లాడిన మాటలన్నీ వదిలేసేయండి. ఈ వీడియో ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో వైసీపీ దోస్తులకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.